మనమందరము కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగినటువంటి ఘనమైనటువంటి నామంలో మన ఆత్మలకు తండ్రి, సర్వ సృష్టికర్త, మన సకలాశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవునికి మనమందరము. రెండవదిగా ఎంత అత్యవసరంగా ఈ హాలు దేవుని సేవార్థమై ప్రతిష్ఠించడానికి ముఖ్యమైనటువంటి కారణం క్రీస్తునందు మన ప్రియ సహోదరి కోనేటి లక్ష్మి గారు. వారు సంఘమంతటికి భోజనాలు పెట్టి ఒకరోజు బైబిల్ తరగతి జరిగించాలని వారు తీర్మానించుకోవడం జరిగింది. అయితే వారి గృహం యొక్క స్థలం సరిపోనందున ఆ సహోదరి కోరింది ఏంటి అని అంటే, ఎంతవరకు అవుతుందో అంతవరకు హాల్ పనిని త్వరితంగా పూర్తి చేయండి. 4వ తారీఖు నేను మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఉదయాన్నే దానిని నేను దేవుని మహిమార్థమై ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో దేవుని యొక్క సేవ కొరకు ప్రతిష్ఠించి ఆ తర్వాత ఒక్కరోజు బైబిల్ తరగతి నేను ఆ ప్రేయర్ హాల్లో నేను జరుపుకుంటాను అని ఆవిడ కోరటం జరిగింది. ఆ సహోదరి యొక్క కోరిక మేరకు అసంపన్నంగానే ఉంది పని, ఇంకా చాలా పని ఉంది. పూర్తిగా లైట్లు వేయలేదు, పూర్తిగా ఫ్యాన్లు బిగించలేదు. ఇంకా పని పూర్తి కాకుండానే దాన్ని దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించి ఈ విధంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకోవడానికి సహోదరి కోనేటి లక్ష్మి గారు ఎంతగానో ప్రేరణ అనుగ్రహించారు. అందుని బట్టి కోనేటి లక్ష్మి గారికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ విషయాన్ని గత ఆదివారం మాత్రమే ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేసినప్పుడు కాపులో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘ పరిశుద్ధులు కానీ, అలాగే పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘ పరిశుద్ధులు కానీ అందరూ అంగీకరించి ఈరోజు దేవుని యొక్క మహిమార్థమై ఈ ప్రార్థన హాలు ప్రతిష్ఠించడానికి, ఈ విధంగా ఒక్కరోజు బైబిల్ తరగతి నిర్వహించుకోవడానికి అందరూ అంగీకరించి ఈరోజు అందరూ కూడా ఏక హృదయంతో, ఏక మనస్సుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో ఏకీభవించి ఈ స్థానంలో ఏకీభవించినటువంటి విధానమును బట్టి కూడి వచ్చిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాలకు, యవనస్తులకు అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో పేరు పేరున నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మన సమయాన్ని వృధా చేయొద్దు. డైరెక్ట్గా బైబిల్ తరగతి పాఠానికి మనం వెళ్ళిపోతాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. తీసారా? రైట్. పదిహేడవ 27వ వచనం నుంచి అండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుతున్నానండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టుదలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగో పట్టును.
మందిర నిర్మాణం జరిగించినటువంటి సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టుదలవు. దేవుణ్ణి ఆకాశ మహాకాశాలు కూడా పట్టుదలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? ఏమంటున్నాడండి? నేను కట్టించినటువంటి ఈ మందిరము ఎలాగు పట్టును? శ్రద్ధగా వినాలండి. నేను కట్టించినటువంటి ఈ మందిరము ఎలాగు పట్టును? మామూలుగా కట్టలేదండి సొలొమోను. దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించడానికి నాంది పలికిన వాడు దావీదు, సొలొమోను యొక్క తండ్రి. సొలొమోను యొక్క తండ్రి చేసిన పాపాలను బట్టి దేవుని కొరకు మందిరాన్ని నిర్మించేటటువంటి అర్హతను అతడు కోల్పోయాడు. ముందుగా దావీదుకు అప్పగించినటువంటి బాధ్యతను తర్వాత అతని కుమారుడైనటువంటి సొలొమోనుకు అప్పగించడం జరిగింది. సొలొమోనుకి అప్పగించడం జరిగింది. అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను కట్టించినటువంటి ఈ మందిరము నీకు ఎలాగ పట్టును అని అడుగుతున్నాడు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును అని అడుగుతున్నాడు. చూడండి, ఆ మందిరాన్ని ఎలాగ నిర్మించారు అని అంటే, చెయ్యేస్తే బంగారం మీదే, చెయ్యేస్తే బంగారం మీదే చెయ్యేస్తాం. అడుగులు వేసామనంటే బంగారం మీదే నడుస్తాం. మీకు అర్థమవుతుందా? మొత్తం అంతా బంగారము వెండి, మొత్తం అంతా బంగారము వెండి ధగధగాయమానంగా నిర్మాణం చేశాడు సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని. మీకు అర్థమవుతుందా? ప్రమాదమే 70 టన్నుల బంగారం అండి దావీదు అప్పుడు ఇచ్చింది. ఇంకా ప్రజలు ఇచ్చింది ఎక్కువ, ఇంకా ఉంది. దావీదు ఒక్కడు ఇచ్చింది దేవాలయానికి ఎంతండి? 70 టన్నుల బంగారం. అలాగే 140 టన్నుల వెండి, 140 టన్నుల వెండి. ఆ తర్వాత ఇక లెక్కకు విస్తరించి మెత్తడి, ఇనుము, ఇంకా కర్ర సామాగ్రి లెక్కకు విస్తరించండి. ఎంత ఇత్తడి సమకూర్చాడో తెలియదు, ఎంత ఇనుమును సమకూర్చాడో తెలియదు. అంత దగదగాయమానంగా నిర్మించినటువంటి దేవాలయం. చూడండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. తీసారా అండి? చదువుతున్నాను. 14వ వచనం. 22వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో, నేను నా కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును. ఎంత బంగారం అటండి? మీరు చదవకండి, మీరు చూడండి. 2 లక్షల మణుగుల బంగారం. మణుగు అంటే ఎంత అనుకుంటున్నారు? మణుగు అంటే ఎంత? 12 కేజీలు. మణుగు అంటే 12 కేజీలు. అలాంటిది 2 లక్షల మణుగుల బంగారము అంటే మీరు లెక్కలేదు. 1000 కేజీలు 1 టన్ను. అలాంటిది నేను ఎన్ని టన్నులు చెప్పాను? 70 టన్నులు.
ఎంత బంగారం అండి? 70 టన్నులు. 2 లక్షల మనుగుల బంగారంలో మీరు లెక్కేసుకోండి, లెక్కలేదు ఏమండి. ఆ తర్వాత 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని, ఎన్ని కోట్లటండి? 10 కోట్ల మనుగుల వెండి. మనుగు 12 కేజీలు, టన్నుకి 1000 కేజీలు. మీరు లెక్కండి ఎన్ని టన్నులు వస్తుంది. అదెంత చెప్పాను? బంగారం అయితే 70 టన్నులు, వెండి అయితే రమారమి 140 టన్నులు. ఆ తర్వాత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాడు. ఇక వెండికి, ఇత్తడికి, ఇనుముకి లెక్కలేదు. అంటే ఆ మందిరం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సొలొమోను కట్టించినటువంటి మందిరం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ తాకినా బంగారము వెండే తప్ప మీకు గోడ కనిపించదు, కర్ర కనిపించదు, ఏమీ కనిపించదండి. భౌతిక మామూలుగా అంత బంగారము వెండే కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? మరి ఈ రోజున అలా కట్టాలి అని అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగూ కట్టినటువంటి సొలొమోను ఏమంటున్నాడు? సొలొమోను ఏమంటున్నాడండి? నేను కట్టించిన ఈ మందిరము నీకు ఎలాగూ పట్టును అని అడుగుతున్నాడు. ఎలాగూ పట్టును. ఏం చేస్తున్నాం అంటే ఆయనను ఆకాశ మహాకాశములు కూడా పట్టుతారన్నమాట. ఆకాశ మహాకాశములు కూడా పట్టుతారు. మీకు అర్థమవుతుందా? కనుక దేవుడు కూడా అదే మాట సెలవిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతములు అని అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకు అర్థమవుతుందా అండి? అవన్నీ నా కృత్యములు అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా నిమిత్తము మీరు కట్టనుద్దేశించినటువంటి ఇల్లు ఏ పాటిది? అది దేవుడు అడిగేటటువంటిది. ఎలాంటి ఇల్లు కడతాం? ఏమ్మా? ఆకాశము దేవుని సింహాసనం, ఆయన కూర్చునేటటువంటి చోటు, ఆయన పాదాలు పెట్టుకునే చోటు భూమి. అంత ఆకారానికి ఇప్పుడు ఆకాశం మీద కూర్చుని ఉంటే ఇక్కడ కూర్చుంటాడు సీటు దగ్గర. మరి ఆ పైకి ఎంత ఉంటాడు? పాదాలు ఆయన పెట్టుకునేటటువంటి భూమి. అంత ఆకారానికి ఎలాంటి మందిరం కట్టగలం? ఇదే విషయాన్ని అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను కూడా తన ప్రసంగంలో ఉటంకిస్తాడు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 46వ వచనం నుంచి. అతడు దేవుని దయ పొంది, అతడు అంటే ఎవరు అనంటే దావీదు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 46వ వచనం నుంచి. ఆ పై వచనాల్లో దావీదుని గురించే మాట్లాడతాడు. మీరు కావాలంటే తర్వాత చదువుకోండి. 46వ వచనంలో అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవునికి నివాస స్థలము కట్టగోరెను. ఎవరు? అతడు అంటే ఎవరు? దావీదు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాను. దావీదు కట్టగోరాడు, కానీ కట్టించిన వాడెవరు?
కట్టించిన వాడు ఎవరండి? సొలొమోను. అయితే అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టించుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసింపడు. సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసింపడు. హస్తకృతము అని అంటే చేతి యొక్క పని. సంస్కృతం హస్తము అన్న చెయ్యి, కృతము అంటే పని. హస్తకృతమైనటువంటి ఆలయాలలో దేవుడు నివసింపడు. కాబట్టి ఇది దేవాలయమా? కట్టబడినటువంటిది ఇది. ఈ బిల్డింగ్ దేవాలయమా? దేవాలయం కాదు. దేవుని నిజమైనటువంటి దేవాలయం అనేటువంటి సంఘము కూడుకొని ఆరాధించుకోవడానికి, దేవుని కార్యక్రమాలు జరిగించుకోవడానికి, ఎండ నుండి వాన నుంచి కాపాడటానికి వేయబడినటువంటి నిర్మాణమే తప్ప ఇది దేవాలయం కాదు. ఇది దేవాలయం కాదు. మీకు అర్థమవుతుందా? ఈ కట్టబడినటువంటి కట్టడం దేవాలయం కాదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు నిజమైనటువంటి దేవాలయం ఏది? అది మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు మనం ఆరాధించడానికి కట్టుకున్నటువంటి బిల్డింగ్ ఇది దేవాలయం కాదు. దీన్ని దేవాలయం అని అనకూడదు, మందిరం అని అనకూడదు, గుడి అని అనకూడదు. మీకు అర్థమవుతుందా? కానీ ఆయన కట్టుకున్నటువంటి దేవాలయం ఏది? ఆయన నివసించడానికి ఆయన కట్టుకున్నటువంటి దేవాలయం మొట్టమొదట మానవ శరీరం. మీకు అర్థమవుతుందా అండి? ఆయన నివసించడానికి ఆయన కట్టుకున్నటువంటి దేవాలయం ఏది? మానవుని యొక్క శరీరం. అలాగూ తమ దేహాలను దేవునికి ఆలయాలుగా మలిచినటువంటి సమూహము ఏదన్నమాట? క్రీస్తు యొక్క సంఘం. క్రీస్తు యొక్క సంఘం, క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేసిన వారై ఉండాలి? తమ దేహాలను దేవునికి ఆలయాలుగా చేసిన వారై ఉండాలి. దేవుడు వచ్చి తమ దేహాన్ని ఆలయంగా చేసుకుని అందులో నివసించడానికి యోగ్యమైనటువంటి జీవన విధానం కలిగిన వారై ఉండాలి. మీకు అర్థమవుతుందా? అలాగూ తమ దేహాలను దేవుని నివసించడానికి యోగ్యమైనటువంటి ఆలయాలుగా మలిచినటువంటి వారి యొక్క సమూహమే క్రీస్తు సంఘం. ఏంటండి? క్రీస్తు సంఘం. దాన్ని కట్టిన వారు ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం తీసారా అండి? 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘము దేవునికి మందిరమా? ఏమండి? క్రీస్తు ప్రభు కట్టినటువంటి సంఘము దేవునికి మందిరమా? ఆన్సర్ రావాలి మీ దగ్గర నుంచి. ఏం మాట్లాడట్లేదు. మందిరమా అండి? విన్న వాక్యం ఎక్కడిదక్కడ వదిలేసేటప్పటికి ఏమి జ్ఞాపకం ఉంటాయి? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల
దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనుడు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అంటే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. అంటే సంఘము దేవుని మందిరమేనా? ఏమండి, సంఘము దేవుని యొక్క మందిరమేనా? మందిరమే. ఆ సంఘము దేవుని యొక్క మందిరమే. సంఘము దేవుని యొక్క మందిరం కానీ కట్టబడినటువంటి కట్టడం సిమెంటు, ఇసుక, ఇనుము, కాంక్రీటు ఇవి వాడి కట్టినటువంటి బిల్డింగు దేవునికి మందిరము కాదు. ఆయన కట్టుకున్నటువంటి మొదటి మందిరం ఏది? మానవుని యొక్క శరీరం. ఆ తర్వాత దేవునికి మందిరాలుగా మలిచినటువంటి దేహాలు కలిగినటువంటి పరిశుద్ధ సహోదరి సహోదరులు కూడుకున్నటువంటి క్రీస్తు సంఘమే దేవునికి అత్యద్భుతమైనటువంటి మందిరం, దేవునికి మహిమకరమైనటువంటి దేవాలయం. ఏది? క్రీస్తు సంఘం కట్టబడినటువంటి పదార్థాలతో నిర్మించినటువంటి బిల్డింగు కాదు. మీకు అర్థమవుతుందా? ఇంకా సంఘము దేవుని యొక్క మందిరము అనటానికి కొన్ని వచనాలు మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. తీసారా అండి? తీసారా? 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరేమై ఉన్నారు? దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై మీరు అనంటే సంఘం. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఏమై ఉంది? పరిశుద్ధమై ఉంది. దేవుని ఆలయం ఏమై ఉందండి? ఇలా చూడాలి. నా వైపు చూడాలి. ఎన్ని మామూలే వేస్తే మీకు వస్తుంది కానీ మీరు నా వైపు చూడాలి, నా మాటలే వినాలి. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు సంఘం అనేది ఏదన్నమాట? దేవుని యొక్క ఆలయము లేక దేవుని యొక్క మందిరం. అవునా కదా అండి? అయితే ఎలా కట్టబడుతుంది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మన సోదరులు ఇప్పుడు చదివి వినిపించారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి, మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని ఇల్లు. ఏమంటున్నాడండి? దేవుని ఇంటివారు. దేవుని ఇల్లు ఏది? క్రీస్తు ప్రభు యొక్క సంఘం దేవుని ఇల్లు. అలాగే కొరింథీ, ఇక్కడ చేయొట్టు పెట్టుకోండి. ఎఫెసీ దగ్గర కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయానికి మరలా వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. గృహము అన్నా ఇల్లు అన్నా ఒకటే. గృహము అన్నా ఇల్లు అన్నా ఒకటే. ఏది దేవుని ఇల్లు? క్రీస్తు సంఘం. ఏది దేవుని గృహము? క్రీస్తు సంఘం. రైట్, ఎఫెసీ పత్రిక వచ్చేయండి. వచ్చారా అండి? దేవుని ఇంటి వారిని ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుతున్నది. ఏమవటానికి వృద్ధి పొందుతుంది?
దేని కొరకు వృద్ధి పొందుతుందండి? పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. వృద్ధి పొందుచున్నది అంటే ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రభు రాకడ వరకు అది ఆ టెన్స్లోనే కొనసాగుతుంది. అంటే దాని యొక్క నిర్మాణము అలా జరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు? ప్రభు రాకడ సంభవించి ఈ పంచభూతమైనటువంటి లోకం నాశనం అయిపోయేంత వరకు, లయమైపోయేంత వరకు ఈ క్రీస్తు సంఘ నిర్మాణం అలా జరుగుతూనే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దేవాలయము వృద్ధి పొందుచున్నది. ఏమండి? ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కష్టపడుచున్నారు. దేవునికి నివాస స్థలమై ఉండటానికి ఆయనలో అంటే ఎవరిలో? క్రీస్తులో. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరములో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. కట్టబడాలి అంటే మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు సజీవమైన రాయి, మనము కూడా సజీవమైన రాయి వలె ఉండాలి అని ఇప్పుడే సోదరులు చదివి వినిపించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమునైన సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఆయన ఎలాంటి రాయి? మనుషుల చేత విసర్జించబడినటువంటి రాయి. మనుషులు అంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఏం చేశారు? యేసుక్రీస్తును విసర్జించారు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. మనం ఎవరి దగ్గరికి వచ్చాం? అమూల్యమును సజీవమైనటువంటి రాయగు ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి మనం ఎక్కడికి వచ్చాం? ప్రభు అమూల్యమును సజీవమైనటువంటి రాయి అయినటువంటి ప్రభు దగ్గరికి వచ్చాం. వచ్చినటువంటి మనము యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఈ కట్టబడుతున్నారు అనేది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే మనకు కనిపిస్తూ ఉంది. అది ఎప్పుడు చదివినా ప్రస్తుత కాలాన్నే సూచిస్తూ ఉంటుంది. ఎంతవరకు? ఈ లోకము లయమైపోయేంత వరకు, ఈ పంచభూతాలు లయమైపోయేంత వరకు అది ప్రజెంట్ టెన్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మందిరం ఏది? మాట్లాడలేదు మళ్ళీ. మందిరం ఏది? కట్టబడినటువంటి కట్టడమా? క్రీస్తు సంఘమా? ఏది మందిరం? క్రీస్తు సంఘం అని ఎందుకు అంటున్నాం? ఇప్పుడు మనం చదివాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని నా అనేటటువంటి మాట తెలుగులో ఒక్కసారే కనిపిస్తుంది. అదే ఇంగ్లీష్కి వెళ్ళామనుకోండి, అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నేను మై చర్చ్, నా యొక్క సంఘమును కట్టుదును, నేను నా యొక్క సంఘమును కట్టుదును. మీకు అర్థమవుతుందా? రైట్. సంఘం ఎవరిది? ఇప్పుడు యేసుక్రీస్తు కట్టుకున్నాడు కనుక సంఘం అయిందే. ఇప్పుడు మనం కట్టుకున్న ఇల్లు ఎవరిది? మందే. ఆయన కట్టుకున్నటువంటి సంఘం ఎవరిది? ఆయనది. ఆయనను పంపించినటువంటి తండ్రి అయిన దేవునికి అది ఆలయమై ఉంది, మందిరమై ఉంది ఆ సంఘం. దాన్ని కట్టిన వాడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? ఒకసారి లోకానికి వద్దాం. సంఘము అనేసరికి లోకంలో కొన్ని పదాలు వాడుతూ ఉంటారు.
ఇంగ్లీష్లో అయితే ఆర్గనైజేషన్, అసోసియేషన్, లేకపోతే యూనియన్. ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థ. వ్యవస్థలో ఎవరు ఉంటారు? కొద్దిమంది మనుషుల యొక్క సమూహం, ఒక వ్యవస్థ. అలాగే సంస్థ, అసోసియేషన్ అంటే ఒక సంస్థ, యూనియన్ అన్న ఒక సంస్థ. అందులో కూడా ఎవరు ఉంటారు? కొద్దిమంది మనుషుల యొక్క సమూహమే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? వ్యవస్థ అన్నా, సంస్థ అన్నా, సంఘము అన్నా అందులో ఎవరుంటారు? కొద్దిమంది మనుషుల సమూహమే ఉంటారు. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిమంది మనుషుల సమూహమైనటువంటి సంఘాన్ని బైబిల్ ఏమంది? చర్చ్ అంది. బైబిల్ ఏముందండి? చర్చ్ అంది. చర్చ్ అంటే తెలుగులో అర్థం ఏంటి? సంఘము. చర్చ్ అంటే తెలుగులో అర్థం ఏంటి? సంఘము. మరి కట్టబడిన కట్టడాన్ని చూపెట్టి సంఘం అంటే ఏమండి సార్? అర్థం ఉందంటారా? ఇటుకలతోటి, సిమెంట్ తోటి, ఇసుకతోటి, మెటల్ తోటి, ఐరన్ తోటి కట్టినటువంటి బిల్డింగ్ని చూపెట్టి అది చర్చ్ అంటే దానికి అర్థం ఉందా? పలానా ఆయన ఎక్కడ ఉన్నాడు? చర్చిలో ఉన్నాడు. తప్ప రైటా? అయ్యగారు ఎక్కడున్నారు? చర్చిలో ఉన్నారు. ఈవేళ సంఘము చర్చ్ క్లీన్ చేస్తుంది. ఏం క్లీన్ చేస్తుందట? చర్చ్ క్లీన్ చేస్తుందట. క్లీన్ చేయబడిందే సంఘం. పరిశుద్ధముగా మలచబడింది, నీతియుక్తంగా మలచబడిందే సంఘం. కట్టబడిన కట్టడాన్ని సంఘం అని ఉద్దేశించి సంఘం ఏం చేస్తుందట? చర్చిని క్లీన్ చేస్తుందట. ఎందుకంటే సంఘం ఏదో తెలియదు, చర్చ్ అంటే ఏదో తెలియదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంఘాన్ని ఉద్దేశించి కట్టబడిన కట్టడాన్ని సంఘము అని సంబోధించకూడదు. కట్టబడిన కట్టడాన్ని చర్చ్ అని సంబోధించకూడదు. నేను మరలా చెప్తున్నాను. భౌతికంగా ఏమని వాడుతూ ఉంటారు? ఆర్గనైజేషన్, వ్యవస్థ, అసోసియేషన్, సంస్థ, యూనియన్, సంఘము. అందులో ఎవరుంటారు? కొద్దిమంది మనుషులు ఉంటారు. కొద్దిమంది మనుషుల యొక్క సమూహం ఉంటుంది. అలాగే బైబిల్ దగ్గర వచ్చేసరికి చర్చ్ అన్నారు. సంఘాన్ని ఏమన్నారు? చర్చ్ అనే ప్రత్యేకమైనటువంటి పదాన్ని వాడారు. కాబట్టి ఆర్గనైజేషన్, అసోసియేషన్, యూనియన్, వ్యవస్థ, సంస్థ, సంఘము అనే దాంట్లో కొద్దిమంది మనుషులు ఎలా ఉంటారో చర్చ్ అనేది కూడా కొద్దిమంది మనుషుల యొక్క సమూహమే తప్ప కట్టబడిన కట్టడాన్ని చర్చ్ అని సంబోధించకూడదు. సంబోధించకూడదా అండి? సంబోధించడానికి అవకాశం లేదు. సంఘం అనగా కొద్దిమంది మనుషుల యొక్క సమాజం. కాబట్టి ఆ మనుషుల యొక్క సమూహమే ఏదన్నమాట అండి, దేవుని మందిరము లేక దేవుని యొక్క ఆలయం. దేవుని మందిరము లేక దేవుని యొక్క ఆలయం. రైట్. సంఘం ఇంగ్లీష్లో ఏమన్నారు? చర్చ్ అన్నారు. సంఘాన్ని ఏమన్నారండి? ఇంగ్లీష్లో ఏమన్నారు? సంఘంలో ఎవరుంటారు? కొద్దిమంది మనుషుల యొక్క సమూహం సంఘం. చర్చ్ అంటే కొద్దిమంది మనుషుల యొక్క సమూహమే తప్ప కట్టబడినటువంటి కట్టడాన్ని చర్చ్ అని అనడానికి బైబిల్ ఏ విధంగానూ అవకాశాన్ని ఇవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా? రైట్. కనుక ఈ సంఘం ఏమన్నాం? దేవుని మందిరము, దేవుని ఆలయము అని అన్నాం. ఆ దేవుని ఆలయమైనటువంటి సంఘములో ఉన్న వాళ్ళందరూ తమ దేహాలను దేవుని ఆలయాలుగా మలిచినటువంటి వారు. అంటే దేవుడు వచ్చి నివసించేటట్లు, అట్టి పరిశుద్ధత, నీతి కలిగి జీవించేటటువంటి వారే
తమ దేహాలను దేవునికి ఆలయాలుగా మలిచిన వారు, అటువంటి వారి యొక్క సమూహమే క్రీస్తు సంఘం. అటువంటి వారి యొక్క సమూహమే క్రీస్తు సంఘం. కనుక ఈ క్రీస్తు సంఘాన్ని గ్రీకులో ఏమన్నారు అని అంటే ఎక్లీషియా అన్నారు. ఏమన్నారు? ఎక్లీషియా. ఎక్లీషియా అన్నారండి. ఈ ఎక్లీషియా అనేటటువంటి గ్రీకు పదం రెండు పదాల యొక్క కలయిక. అంటే ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ వర్డ్. రెండు పదాల యొక్క కలయిక. ఒకటి ఏంటి అని అంటే ఎక్, రెండవది ఏంటి అని అంటే క్లెసిస్. మీకు అర్థమవుతుందా అండి? మొదట ఎక్కును గురించి ఆలోచన చేద్దాం. గ్రీకు పదమైనటువంటి ఎక్. ఎక్ అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే అవుట్ ఆఫ్. ఎక్ అనే పదానికి అర్థం ఏంటండి? అవుట్ ఆఫ్. అవుట్ ఆఫ్ అనేటటువంటి పదానికి తెలుగు భావం ఏంటి అని అంటే బయటకు. ఏంటండి? బయటకు. ఆ తర్వాత క్లెసిస్. ఆ తర్వాత ఏంటండి? క్లెసిస్. అమ్మా, మీ కుర్చీలలో జరిపేసుకోవచ్చు. ఒకవేళ రాసుకోవాలనుకుంటే అక్కడే కూర్చోవాలని ఏం లేదు. రాసుకోవాలనుకున్న వాళ్ళందరూ తమ కుర్చీలలో జరుపుకోండి. లేవండి, రాసుకోవాలనుకుంటే రండి, లేకపోతే మానేసుకోండి. రెండవది ఏంటి? క్లెసిస్. క్లెసిస్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ఏ కాలింగ్. అర్థం ఏంటండి? ఏ కాలింగ్. ఏ కాలింగ్ అనేటటువంటి మాటకు ఏంటనంటే పిలుచుట. కాలింగ్ అనే మాటకు అర్థం ఏంటన్నమాట అండి? పిలుచుట. అంటే బయటకు పిలుచుట. బయటకు పిలుచుట. అంటే సంఘము అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అని అంటే కాల్డ్ అవుట్ పీపుల్. అర్థం ఏంటండి? అర్థం ఏంటండి? కాల్డ్ అవుట్ పీపుల్. కాల్డ్ అవుట్ పీపుల్ అంటే బయటకు పిలువబడిన వారు. మీకు అర్థమైందా అండి? సంఘం అంటే ఎవరు? సంఘం అనే పదం పాత నిబంధన హెబ్రీ భాషలోను, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. కాబట్టి కొత్త నిబంధన గ్రీకులో సంఘం అనే పదానికి వాడబడినటువంటి పదం ఏంటి? ఎక్లీషియా. ఎక్లీషియా అనే పదంలో ఎన్ని పదాలు ఉన్నాయన్నాను? రెండు పదాలు. ఒకటి ఎక్, రెండు క్లెసిస్ అనేటటువంటివి. ఎక్ అనే పదానికి ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్. దానికి అర్థం ఏంటి అని అంటే బయటకు అని అర్థం. రెండవది క్లెసిస్ అంటే ఏ కాలింగ్. కాలింగ్ అనగా అర్థం ఏంటి? పిలుచుట. కనుక ఎక్లీషియా అనేటటువంటి పదాన్ని మనం పూర్తి భావాన్ని తీసుకుంటే వాళ్ళు ఎవరన్నమాట? కాల్డ్ అవుట్ పీపుల్ అనగా బయటకు పిలువబడిన వారు. సంఘము అంటే ఎవరండి? బయటకు పిలువబడిన వారు. ఎక్కడి నుంచి బయటకు పిలువబడిన వారు? ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోనికి పిలువబడినటువంటి వారు. ఒక స్థితిలో నుంచి మరి ఒక స్థితిలోనికి పిలువబడినటువంటి వారు. బాబులేదమ్మా, పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం వచనం అంతా చూడబోట్లేదు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, దేవుని వెలుగులోనికి. చీకటి అనంటే పాపము, పాపానికి సాదృశ్యంగా ఉంది.
ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క వెలుగు అని అంటే పరిశుద్ధత, దేవుని నీతి. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, అది దేవుని యొక్క వెలుగు. అమ్మ నిద్రపోకండి, పడిపోతారు. అది దేవుని యొక్క వెలుగు. కాబట్టి చీకటి అనేటటువంటి పాపపు స్థితిలో నుంచి పరిశుద్ధత, నీతి అనేటటువంటి దేవుని యొక్క వెలుగులోనికి వచ్చినటువంటి వారు ఎవరు? సంఘం. మీకు అర్థమవుతుందా అండి? నేను మళ్ళా చెప్తున్నాను, చీకటి అనేటటువంటి స్థితిలో నుంచి దేవుని యొక్క వెలుగు అనేటటువంటి స్థితిలోనికి వచ్చిన వారు సంఘం. మీకు అర్థమవుతుందా? చీకటి అనేది ఒక స్థితి, దేవుని యొక్క వెలుగు అనేటటువంటిది ఒక స్థితి. చీకటి పాపము, దేవుని యొక్క వెలుగు పరిశుద్ధత, దేవుని నీతి. ఈ స్థితిలోంచి ఆ స్థితిలోనికి. కాబట్టి ఎక్కడి నుంచి బయటకు? ఎక్కడి నుంచి బయటకండి? ఎక్కడి నుంచి? లోక దురాశల నుంచి. మొదటి పాయింట్ ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏమంటున్నారండి? మీరు మీ తండ్రి యొక్క సాతాను సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుతున్నారు. మానవ పాపానికి మూలం దురాశ. మానవ పాపానికి మూలం ఏదండి? దురాశ. కాబట్టి ఈ లోక దురాశల నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? బయటకు పిలుస్తున్నాడు. లోక దురాశల నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? బయటకు పిలుస్తున్నాడు. మీకు అర్థమవుతుందా అండి? చూడండి, యాకోబు పత్రిక 1వ తీసారా అండి? ఒకటో అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. చూస్తున్నారండి? ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడవబడి, ప్రతివాడు తన సొంత దురాశ చేత ఏడవబడి, తన సొంత దురాశ ఏం చేస్తుంది? ఈడ్చుకుపోతూ ఉంది. సొంత దురాశ ఈడ్చుకుపోతూ ఉంటే, ఆ దురాశ ఈడ్చుకుపోతూ ఉండగా మరులు కొల్పబడిన వాడై. మరులు అనేటటువంటిది సంస్కృత పదం. మరులు అనేటటువంటి సంస్కృత పదానికి అర్థం ఏంటి అని అంటే కోరికలు అని అర్థం. మరులు అనే సంస్కృత పదానికి అర్థం ఏంటండి? కోరికలు. కాబట్టి దురాశ ఈడ్చుకుపోతుంది. దురాశ ఈడ్చుకుపోతుంటే వీడిలో ఏం కలుగుతున్నాయి? రకరకాల కోరికలు. అది సంపాదించుకున్నాం కాదు, ఇది సంపాదించుకున్నాం కాదు, అది కొనుక్కున్నాం కాదు, ఇది కొనుక్కున్నాం కాదు, అది కూడా పెట్టుకున్నాం కాదు, ఇది కూడా పెట్టుకున్నాం అనేటటువంటి కోరికలు విస్తారంగా పెరిగిపోతూ ఉంటాయి. కోరికలు విస్తారంగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. దురాశ గర్భం ధరించి ఏం చేస్తుందండి? పాపమును కంటది. రెండవది ఏంటన్నమాట? అండి, మొదటిది దురాశల నుండి, రెండోది పాపము నుండి బయటకు దురాశ నుండి బయటకు పిలుస్తున్నాడు, పాపము నుండి బయటకు పిలుస్తున్నాడు. మరలా దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై అనగా పండి మరణమును కంటుంది.